యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా కూడా విచారణకు పిలిపించుకోవచ్చు. విచారణలో కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు తెలుసుకొని చట్టబద్ధంగా వాళ్ళు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ముందుకెళ్ళచ్చు. వీళ్ళు ఏ ఉద్దేశంతో యాంటిసిపేటరీ బెయిల్ అడ్డుకుంటా ఉన్నారు? కేవలం ఏంటంటే వీళ్ళకి కావాల్సింది విచారణ కాదు. డెఫినెట్గా తెలుసు అక్కడ ఏమీ జరగలేదు. ఒక శాసనసభ్యుడిగా, ఒక మంత్రిగా అక్కడ గోవర్ధన్ రెడ్డి గారి ప్రమేయం ఏ విధంగా కూడా ఉండదు. కానీ ఏదో ఒక విధంగా ఆయన అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి నిర్బంధించాలన్న ఆలోచనే కానీ వారికి విచారణ వీటి మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. కాబట్టి యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి వీళ్ళు తీవ్రంగా ప్రయత్నించడం, అక్కడ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇకపోతే మూడో పాయింట్కి వచ్చేటప్పటికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి. ఎందుకు పారిపోతాడండి? ప్రభుత్వం మీది, మీ చేతుల్లో అధికారం ఉంది, మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. టోటల్గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్లో ఎవరెవరైతే ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు 1 అవర్లో తెప్పించుకోగలిగిన శక్తి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు? పోవాల్సిన అవసరం ఏంటి? గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తే పోతారు? అవసరమా? పోతే మీరు కనుక్కోకుండా ఉంటారా? పోలీస్ వ్యవస్థ అంత చేతకంతనంగా ఉందా? ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేనంత వ్యవస్థ మీ దగ్గర ఉందా? సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు చేస్తూ ఉన్నారు? ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు? ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప. సో ఎటువంటి పరిస్థితుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈ పద్ధతుల్లో ఎక్కడికైనా పారిపోయాడనే మాట అవాస్తవం. ఆయనకు పారిపోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా న్యాయస్థానాల్లో ఆయన పోరాడడానికి లాయర్స్తో అతను ఇంటరాక్ట్ కావడం కానీ వారితో సంప్రదింపులు చేసుకోవడానికి కానీ అతను కొంత సమయం కేటాయించడం జరుగుతుంది. డెఫినెట్గా దానికి తుది తీర్పు తొందరలోనే వస్తున్నాయి. కాబట్టి ఆ రోజు దాకా కూడా వేచి ఉండడమే తప్ప వీరు అనుకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలను తప్పుదారి పట్టించడానికి, ఒక భయభ్రాంతులు క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడని చెప్పి మాట్లాడడం. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా? గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా, చంద్రబాబు నాయుడు గారు సహా చాలా కేసులు వచ్చినాయి కదా. ఆ రోజంతా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? వాళ్ళకు ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోలేదా? యాంటిసిపేటరీ బెయిల్ అనేది భారత రాజ్యాంగంలో సగటు పౌరుడికి వచ్చినటువంటి ఒక హక్కు. ఆ హక్కు వేసేసుకొని ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ తీరుగానే అవన్నీ కూడా చూసిన తర్వాత రాజ్యాంగబద్ధంగా యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళారు. యాంటిసిపేటరీ బెయిల్ వచ్చినా రాకున్నా గోవర్ధన్ రెడ్డి గారు సిద్ధంగానే ఉంటారు. వచ్చినా విచారణకు వస్తారు. ఏ పరిస్థితుల్లోనైనా కూడా విచారణకు వచ్చేదానికి సిద్ధం. కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉందే తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన పక్కకెళ్ళే ఆలోచన కూడా ఆయనకు లేదు. మీకు ఇంకొకటి కూడా మీకు స్పష్టంగా గమనించుంటారు, పోలీస్ వ్యవస్థ. ఈరోజు పోలీస్ వ్యవస్థను మీరు గమనించండి ఒక్కసారి. ఎటువంటి సెటిల్మెంట్స్ చేస్తూ ఉన్నారో తెలుసా? నేను డైరెక్ట్గా చూశాను. ఒక నియోజకవర్గానికి నేను కూడా ఇన్ఛార్జిగా ఉన్నాను. కేసులు పెడతామని చెప్పి పోలీస్ స్టేషన్లకు పిలిపించి మీరు వెళ్ళి టీడీపీ నాయకులతో మాట్లాడుకొచ్చుకోండి, ఈ కేసులు మాఫీ అవుతాయి, ఈ కేసు లేకుండా చేస్తాము, లేకుండా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి స్వయంగా పోలీస్ స్టేషన్లో సిఐలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఎటువంటి చీకటి రోజులు చూస్తూ ఉన్నాం మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా చూసారండి ప్రజాస్వామ్యంలో? మన రాష్ట్రంలో, మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా చూసామా పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేయడం, పోలీస్ స్టేషన్లో పోయి తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి రండి అని చెప్పి మాట్లాడడం? ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ తయారైంది. ఎట్లా నమ్మకం ఉంటుంది? ఇంకా ప్రజలకు ఏ విధంగా విశ్వాసం ఉంటుంది ప్రభుత్వం మీద? సో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఈరోజు తయారైంది. డెఫినెట్గా చాలా బాధపడుతూ ఉన్నాం. పోలీసులు ఈ విధంగా మారిపోవడం కానీ, పోలీసులు ఈ విధంగా ప్రతిపక్షాలను కానీ ఎవరైతే అధికార పక్షం మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇరికించడానికి చేసే ప్రయత్నం మీద డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేయడం కూడా జరుగుతుంది. ఇంకపోతే నాలుగో విషయం, అక్రమ మైనింగ్ చేస్తున్నారు, ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారని చెప్పి ఈరోజు ఒక పెద్ద అలిగేషన్ లాగా ఈ కేసుని తీసుకుని వెళ్తా ఉన్నారు. నేను ఒకటి చిన్న విషయాన్ని మీకు చెప్తా ఉన్నాను. ఇల్లీగల్ మైనింగ్ అంటే చాలామంది అనుకుంటారేమో ఫారెస్ట్ ఏరియాలో చేస్తూ ఉన్నారు, లేకపోతే నదులు కాలువలకు సంబంధించినటువంటి ల్యాండ్స్లో మైనింగ్ జరుగుతూ ఉంది, లేకుంటే టెంపుల్స్కు సంబంధించినటువంటి ల్యాండ్స్లో జరుగుతూ ఉంది అని ఏమని అనుకుంటారేమో. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే కేవలం 4 నెలల పాటు 2023 నవంబర్ నుంచి 2024 ఫిబ్రవరి దాకా, అంటే ఈ 4 నెలల్లో పర్మిషన్ లేకుండా అక్కడ మైనింగ్ చేసినారు అన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి కేసు. దీనికి సంబంధించినటువంటిది నేను మీకు ఒక విషయం తెలియజేస్తా. అక్కడ 1996 నుంచి ఇంచుమించుగా 2016 దాకా సుమారుగా 30 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల పాటు 96 నుంచి 2016 దాకా 20 సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. రుస్తుం కంపెనీ వాళ్ళు ఎవరు అక్కడ మైనింగ్ చేసుకుంటా ఉన్నారు, విత్ పర్మిషన్ వాళ్ళు అక్కడ మైనింగ్ చేసుకుంటా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే అరియర్స్ ఉన్నాయో ఆ అరియర్స్ కట్టలేక ఆ మైనింగ్ వాళ్ళు రెన్యువల్ చేసుకోలేకపోతే 2023 నవంబర్ నుంచి
2024 ఫిబ్రవరి మధ్య ఈ 4 నెలల కాలంలో అక్కడ మైనింగ్ జరిగింది అనేది ఒక ఆరోపణ. 4 నెలలు అంటే ఇంచుమించుగా 20 సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది. అతను రెన్యువల్ చేసుకోలేదు కాబట్టి అది ఎక్స్పైర్ అయింది. ఆ సమయంలో ఒక 4 నెలలు వేరే వ్యక్తులు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారన్నది ఇక్కడ జరుగుతున్నటువంటి ఆరోపణ ఈ 4 months. నేను ఒక విషయం చెప్తా, ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్స్లో ఏముంది, ఎవరో గోవర్ధన్ రెడ్డి గారి సపోర్ట్ మీకుంటుంది, మీరు ఇక్కడ మైనింగ్ చేసుకోండి అని చెప్పారంట. సో మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ గోవర్ధన్ రెడ్డి గారు అక్కడ మైనింగ్ చేయాలనుకుంటే, ఆయన గవర్నమెంట్లో ఒక మినిస్టర్గా ఉన్నప్పుడు, ఆయన అక్కడ ఎవరికి పర్మిషన్ లేనప్పుడు, పర్మిషన్స్ అక్కడ ఎక్స్పైర్ అయిపోయినాయని తెలిసిన తర్వాత అక్కడ పర్మిషన్ ఇప్పించుకోలేదా? గవర్నమెంట్ కనుక ఇన్వాల్వ్ అయితే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్స్ ఇచ్చుకోలేదా? అన్ని దగ్గరలో పర్మిషన్స్ ఇచ్చుకున్నారు కదా. మరి అక్కడ ఇల్లీగల్గా చేయాల్సిన అవసరం ఏంటి? మినిస్టర్ గారు అనుకుంటే డెఫినెట్గా అక్కడ మినిస్టర్ గారు అనుకుంటే చేసేవాళ్ళు. ఆయనకు ఆలోచన లేదు ఆ విధంగా మైనింగ్ చేయాలని కానీ చేయించాలని కానీ ఒక ఆలోచన కూడా లేదు. కేవలం ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ అన్నది ఆల్రెడీ అక్కడ మైనింగ్ జరుగుతున్నటువంటి ఒక ల్యాండ్లో పర్మిషన్ లేకుండా మైనింగ్ చేశారన్నది. ఈ పర్మిషన్ ఇప్పించుకోవడం అన్నది ఒక మినిస్టర్గా ఉండి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు చేతకాని అంశం కాదు. డెఫినెట్గా ఇంక అసలు ఆలోచనే లేదు గోవర్ధన్ రెడ్డి గారికి అక్కడ మైనింగ్ చేయాలని కానీ ఇంకోటి కూడా. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏదో చేశారు, ఇక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగింది అని చెప్పి గోవర్ధన్ రెడ్డి గారు సపోర్ట్ ఉందని చెప్పి మాట్లాడడం అనేది కూడా అసలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి కూడా లేదు. అదేవిధంగా అక్కడ పేలుడు పదార్థాలు ఉన్నాయన్నది కొత్తగా తీసుకొచ్చినటువంటి ఒక కేసును అక్కడ సెక్షన్ 1 యాడ్ చేస్తున్నారు. అంటే పేలుడు పదార్థాలు అక్కడ పెట్టారు, దానివల్ల అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురైనారు. ఆ ఎక్స్ప్లోజివ్ బాంబ్స్ కానీ అవన్నీ కూడా అక్కడ కనిపించినాయి అనే దాని మీద ఒక తీవ్రమైనటువంటి కేసుని అక్కడ ఇన్వాల్వ్ చేయడం కూడా జరిగింది. నేను ఒక విషయం మీకు చెప్తానన్నాను, 1996 నుంచి 2016 దాకా అక్కడ మైనింగ్ జరిగింది. ఆ మైనింగ్ దేనికి జరిగింది? అక్కడ ఒక దాన్ని ఏమంటారు, అబ్రకం అనేది లోపల పక్క ఉంటుంది, పైన క్వాడ్స్ ఉంటుంది, దాని కింద ఈ అబ్రకం అనేది ఉంటుంది. సో దాన్ని బయటకు తీయడానికి సుమారుగా 20 సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ జరిగింది. ఆ టైంలో కొంత బాంబ్ బ్లాస్ట్ కూడా చేస్తారు, మైనింగ్ పర్మిషన్ ఉండింది ఆ టైంలో మైనింగ్ పర్మిషన్తో అక్కడ ఆ బాంబులు బ్లాస్ట్ చేయడం కానీ కింద ఉన్నటువంటి ఆ మైకాన్ని తీయడం కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా జరిగినాయి, ఆ ప్రాసెస్లో జరిగింది. అయితే ఇప్పుడు ఈ 4 నెలలు ఈ క్వాడ్స్కి సంబంధించి ఏదైతే మైనింగ్ జరిగింది అంటున్నారో, ఈ క్వాడ్స్ అనే దాన్ని ఇంతకుముందు పైనే ఉండేది, దీన్ని తీసి పక్కన పోసేశారు. ఆ కింద ఉన్నటువంటి మైకాన్ని మాత్రమే ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు. ఆ మైకాన్ని తీయాలంటే ఆ బాంబులు పెట్టడం కానీ ఏదైనా కొంచెం ఆ రాళ్ళను పగలగొట్టేవాళ్ళు. దానికి పర్మిషన్ ఉండింది, దానికి జరిగింది, 20 సంవత్సరాల పాటు ఆ ప్రాసెస్ జరిగింది. ఈ 4 నెలల్లో పాటు వీళ్ళు చెప్తా ఉండేది ఏంటి, ఆ పైన ఉన్నటువంటి క్వాడ్స్ని తీసి వేస్ట్ అని చెప్పి పక్కన పోసేశారు, దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి చెప్తారు. మరి దాన్ని తీసుకెళ్ళడానికి బాంబులు పెట్టాల్సిన అవసరం ఏంటి? పైన అందులో క్వాడ్స్ ఉండేది కూడా పైనే ఉంటుంది, ఎందుకు పెట్టాలా? సరే అదేమైనా కొత్తగా పెడతా ఉన్నారా? గత 20 సంవత్సరాల నుంచి జరిగే ప్రాసెస్సే కదా, మైనింగ్ పర్మిషన్స్ ఉన్నప్పుడు జరిగిన ప్రాసెస్సే కదా. మరి ఈ రోజు కొత్తగా దాన్ని